సిద్దిపేట కాంగ్రెస్ అభిమానులకు మెదక్ టైగర్, ఇది అందరూ చెప్పుకునే టైగర్ కాదు, నిజమైన టైగర్, జనం మధ్య నుండే టైగర్, జనం కోసం బతికే టైగర్. అప్పుడెప్పుడు శ్రీరాముడు తండ్రి కోసం అడిగిపోవడం చూసిన, కానీ ఇప్పుడు మైనంపల్లి అన్న కొడుకు కోసం తన జీవితాన్ని పణంగా పెట్టి మెదక్ జిల్లాలో నేనున్నా కొడుకులారా రండి తొడగొట్టిన సింహం మైనంపల్లి హనుమంతరావు. నేను చాలా మంది హీరోలతో సినిమా తీసా, ఆ హీరోలకి ఏమాత్రం తగ్గన రియల్ హీరో మైనంపల్లి. ఒక నీతివంతుడు, ఒక నిజాయితీ పరుడు. ఆయన ముఖం మీరు దగ్గర నుంచి చూడండి, ఏడుకొండ వెంకటేశ్వర స్వామి చూసాడు అనిపిస్తుంది. ఆయన ముక్కు చూడండి, పొద్దు నేను అబ్జర్వ్ చేసిన, ఆయన వెనుక నడుస్తుంటే వెంకటేశ్వర స్వామి పాడి అయినది. ఆయన అన్నం పెట్టే తీరు గాని, ఆయన మాట్లాడే తీరు గాని, ఆయనకున్న రోషం గాని, ఆయనకున్న పొగరు గాని, ఆయనకున్న మరం తిప్పని తత్వం గాని ఛాలెంజ్ చేసిండు. కొడుకా సిద్దిపేట వస్తాను నేను అంత చూస్తాను, అదే చేసిండు. ఇలా ఆయన అంటే నోట్ల నుంచి మాట మాట్లాడు, బయటకు మాట వస్తే ఆయనకి ఇవ్వడు. మాట వచ్చింది నీ అంత చూస్తానని మొదలు పెట్టిండు. ఇలా ఈ రోజు యుద్ధం స్టార్ట్ చేసిండు. యుద్ధం ఎప్పుడు కలుగుతుందో నాకు తెలియదు, కానీ ప్రత్యర్థుల్ని బోడి చేస్తాడు. అది ఆయన నైజం, ఆయన స్టైలు. ఈ రోజు గతంలో మెదక్ జిల్లాలో సింహ స్వప్నంగా, మెదక్ జిల్లా గుండెల్లో ప్రజలకు పెళ్లిదిరా, అందరికీ అన్నరా, ఎవరికి అర్ధరాత్రి ఫోన్ చేసినా నేనున్నా అని పరిగెత్తుకుంటే మైనంపల్లి అన్నరు. ఈ రోజు సిద్దిపేట ప్రజలందరూ హక్కును చేర్చుకొని అన్నా మాకు నువ్వే దిక్కన్నా, నువ్వు మాకు పెద్దన్నా అన్నా, నీవే మాకు అన్ని చేయాలన్నా ఒక్క మాట ఆయనకి చెప్తే నేనున్నా అని పరిగెత్తుకుంటా వస్తున్నాడు. 2000 కార్లతో ఒక ర్యాలీ తీసుకొని సిద్దిపేట వచ్చిందంటే ఆయన సిద్దిపేట మీద ఆయనకున్న ప్రేమ ఏంటో, ఆయనకున్న కసేందో, ఆయనకున్న తపనేందో, ఆయన ఎంత నిజాయితీ పేరుంటే చెప్తున్నా. అన్నా నేను ఇంటికి పోతే చిన్న పాప ఒకరోజు బయటకు పోతున్నాం ఇద్దరు కలిసి. నిన్న మొన్న ఒక వారం పోయిందట, ఒక పాప వచ్చింది. అంకుల్ మా నాన్న కింద ట్రాన్స్ఫర్ ఏదో జాబ్ ఏదో అడిగింది, నేను కారు పక్కన కూర్చున్నా. ఆపిండు, ఆమె బిడ్డ అని ఆ ఆఫీసర్ ఫోన్ చేసి సార్ చిన్న పాపకు జాబ్ ఇవ్వండి అని ఆ పిల్లతో ఆయనతో మాట్లాడిచి ఈ అసిస్టెంట్కి పిలిచి అరే పాపను లోపల తీసుకుపోయి బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి కూల్ డ్రింక్ ఇచ్చి పంపించారు. నేను బయటకు వచ్చిండు. నేను అనుకున్నా అరే మైనంపల్లి అన్నంటే దేవుడు గుడికి కాదురా, ఈయన గుడికి రావడం రోజు అనుకున్నా. దేవుడు నేను ఈ రోజు మైనంపల్లిలో చాలా మంది అరే అమ్మ పెద్ద పొగరబోతురా, పెద్ద రౌడీ లాగుంటాడు రాజు, రకరకాల స్టోరీ లేదు. ఆయన చూసినాక తిరుపతి ఏడుకొండ స్వామి దగ్గర పోయినట్టు అనిపించింది. ఆయన ఇంట్లో పోతే నాకు చెప్తున్నా, ఒక దేవుడు ఆయన ఇల్లు, ఆయన శ్రీరామచంద్రుడు, ఆయన్ని కాపాడుకోండి, మీ అందరి నిజాయితీ అయిన పరిపాలన చేసుకోండి. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో రియల్ హీరో ఒక రేవంత్ రెడ్డి తర్వాత, రేవంత్ రెడ్డి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి పరిపాలనలో, ఆయన అడుగుబాటులో పొగరున్న మనిషి, పొరపాటును కూడా తప్పుయాడు. ఎవరైనా ముక్కు సూటున్నాడు ఎప్పుడు తప్పుయాడు, నవ్వుతూ ఉంటారు చూడండి. వాళ్ళు వేస్తారు తెప్ప, మీరు అన్న బాగున్నావే ఏం కావాలి అట్లానా అక్క చేయండి అక్క ఆడే కత్తితో పొడిచేది. స్ట్రేట్ ఫార్వర్డ్ గా మాట్లాడే దమ్మున్న నాయకుడు మైనంపల్లి నన్ను కాపాడుకోండి. మైనంపల్లి మెదక్ జిల్లా గడ్డను గడగడ వాడిస్తాడు. మెదక్ జిల్లాకు ఏకైక మెదక్ జిల్లా ఈ సిద్దిపేటను ఉత్సవాపిస్తాడు. సిద్దిపేటలో ప్రత్యేకలు ఉంటాడు. సరిగుండండి, డైపర్లు కొనుక్కోవాలి, అందరుగా మెడికల్ షాప్ లో డైపర్లు కొనుక్కోవాలి, డైపర్లు పెట్టుకొని మీటింగ్లు పోవాలి. అది మైనంపల్లి హనుమంతరావు. ఇలాంటి సింహ స్వప్నాన్ని, ఇలాంటి సింహాన్ని, ఇలాంటి టైగర్ ని జనం చెప్పుకున్న టైగర్ కాదు. టైగర్ బయటికి రానిది, జనంలోనే ఉంటాడు. టైగర్ ఇప్పుడు బయటకు ఎందుకు వస్తుంది? టైగర్ ఎప్పుడన్నా ఇంటికి పోతాడు. ఆయన 24 గంటలు జనంలో ఉండేవాడు రిజల్ట్ టైగర్. ఈ హనుమంతరావు లాంటి వాడు స్నేహితుడు కావటం, మా అన్న కావటం మనందరూ అదృష్టం అని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన హనుమంతన్నకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్.